హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అంతా ఎన్నో రోజులుగా గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మూవీ టీం గణేష్ చతుర్థి రోజు ఫ్యాన్స్కి పండగ వాతావరణం క్రియేట్ చేశారు. గేమ్ చేంజర్ మూవీ నుండి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. మూవీ సెకండ్ సింగిల్ గురించి ఈ మంత్ సెప్టెంబర్లో ఈ సాంగ్ రిలీజ్ ఉందని చెప్పారు. ఆ పోస్టర్లో రామ్ చరణ్ లుక్స్ కిరాక్గా ఉంది. సో చాలా రోజుల తర్వాత అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. సో శంకర్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయ్యే ఈ మూవీ కోసం ఆల్ ఇండియా ఎదురు చూస్తుంది. సో ఈ సాంగ్ ఈ మంత్లో రిలీజ్ అన్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ రిలీజ్ అవ్వబోయే మూవీస్లో ఆల్ ఇండియా క్రేజ్ ఉన్న మూవీ దేవరా. ఇటీవల విడుదలైన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి. దీంతో అనిరుద్ధ్ క్రేజ్ పెరిగిపోయింది మన తెలుగులో ఆఫ్టర్ అజ్ఞాతవాసి తర్వాత. మొన్న రిలీజ్ అయిన దావుది ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేసింది యూట్యూబ్లో. ఆ సెలబ్రేషన్స్ అవ్వకముందే టీము నుండి ఇంకో అప్డేట్ వచ్చేసింది. అదే ట్రైలర్ గురించి. గణేష్ చతుర్థి రోజు దేవరా టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ఎన్టీఆర్ పిక్తో. అందులో ట్రైలర్ ఈ మంత్ 10th రిలీజ్ చేస్తున్నారన్న అప్డేట్ ఇచ్చింది. పోస్టర్లో తారక్ బ్లాక్ డ్రెస్, చేతిలో కత్తి, అతని చూపు మామూలుగా లేదు పోస్టర్. సో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ట్రైలర్ డేట్ అనౌన్స్మెంట్తో ఇంకా మూవీ రిలీజ్కి ముందే జాతరలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. సో ట్రైలర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలంటే మనం ఈ నెల 10th వరకు ఆగాల్సిందే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హిట్ ఉండే హీరో నాని గారు. ఆయన లేటెస్ట్ ఫిలిం సరిపోతే శనివారం మంచి హిట్ అయ్యి ప్రేక్షకుల అభిమానం పొందుతుంది. ఆ మూవీ రీసెంట్గా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కూడా జరుపుకుంది. ఎస్జే సూర్య యాక్షన్ అండ్ నాని మాస్ పర్ఫార్మెన్స్తో అలా కూర్చోబెట్టేశారు థియేటర్లో. ఈ మూవీ కలెక్షన్స్ వేరే లెవెల్ అంటున్నారు. ఈ మూవీ ఇప్పటివరకు 54 కలెక్షన్స్ దగ్గరలోనే ఉంది. మూవీకి మంచి టాక్ వచ్చినా కూడా వర్షాల కారణంగా కొన్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ ప్రజెంట్ నడుస్తుంది, హౌస్ఫుల్తో నడుస్తుంది ఈ సినిమా. సో ఈ మూవీకి ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఉంది. సో నాని గారి కెరియర్లో మరొక హిట్ మూవీగా ఈ మూవీ నిలబడింది. ఈ నెల సెప్టెంబర్ 5th ఎంతో ప్రెస్టీజియస్గా రిలీజ్ అయిన మూవీ కోట్. తలపతి విజయ్ గారు హీరోగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు ఈ మూవీతో. కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కడా తగ్గట్లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు 100 crores కలెక్ట్ చేసింది ఆల్ ఇండియాలో. టోటల్ ఓవర్సీస్లో కూడా కలిపి 4 daysలో 200 crores అంటున్నారు. విజయ్కి ఇది అలవాటే. ఆయన చాలా సినిమాల్లో ఈ ఫీట్ చేసేశారు. ప్రజెంట్ మంచి రన్నింగ్తో ఈ మూవీ ఇంకా చక్కటి కలెక్షన్స్ చేస్తుంది. సో వెయిట్ అండ్ సీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో మనం చూడాలి.